ఇయర్ మ్యాథ్స్ 2A థియరీ ఆఫ్ ఈక్వేషన్లో 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. లాస్ట్ వీడియోస్లో 4 అయిపోయాయి, ఈ వీడియోలో 5th వన్. సాల్వ్ 18x³ + 81x² + 121x + 60 = 0. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దాన్ని సాల్వ్ చేయమంటున్నారు. కండిషన్ ఏమి ఇచ్చారు? గివెన్ దట్ 1 రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్ అన్నారు. ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మనకి రూట్స్ ఎన్ని ఉంటాయి? ఆల్ఫా 3 ఉంటాయి. అవేంటివి? ఆల్ఫా, బీటా, గామా. అంటే 1 రూట్ అంటే ఆల్ఫా అని తీసుకుందాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ది హాఫ్ ఆఫ్ ది, అంటే హాఫ్ అంటే సగం, సగం అంటే 1/2 సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్. ఆల్ఫా మనం 1 రూట్గా తీసేసుకుంటే ఇంకో 2 రూట్స్ ఏమైంది? బీటా ప్లస్ గామా. సమ్ అన్నారు కాబట్టి బీటా ప్లస్ గామా/2 అవుతుంది. ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ప్లస్ గామా/2 అయింది. కాబట్టి ఫస్ట్ మనము రూట్స్ తీసుకుందాం. లెట్ ఆల్ఫా, బీటా, గామా ఈ 3 క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి రూట్స్ అవుతుంది. ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 18x³ + 81x² + 121x + 60 = 0. ఇది ఈక్వేషన్ ఇచ్చారు మనకి. ఇప్పుడు ఏంటి, మనం దీంట్లో నుంచి S1 కనిపెడదాం. S1 అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు ఏమైంది? ఫార్ములా -b/a. b అంటే ఏంటి? -81/18. అప్పుడు ఏమైంది? -9/2 అనేది. S1 అనేది -9/2 వస్తుంది. మనకి ఇప్పుడు కండిషన్ ఇచ్చారు కదా, ఆ కండిషన్ బట్టి సాల్వ్ చేద్దాము. ఏమి ఇచ్చారు మనకి కండిషన్? గివెన్ కండిషన్ 1 రూట్ ఏమన్నారు? 1 రూట్, 3 రూట్లలో 1 రూట్ అన్నారు. 1 రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది, సమ్ అంటే ఇంకా మిగతా 2 రూట్లు, సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్ అంటే ఇంకా 2 మిగిలాయి కదా, దానికి సమ్ అవుతుంది అని ఈక్వేషన్ ఇచ్చారు, కండిషన్ ఇచ్చారు, మనం రాసుకుంటున్నాం అది. ఇప్పుడు ఎలా తీసుకుంటాము? 1 రూట్ అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది, అంటే 1/2 లాగా, బీటా ప్లస్ గామా. ఇప్పుడు ఏమైంది? 2 నాట్ తీసుకెళ్తే 2 ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ప్లస్ గామా అవుతుంది. ఇప్పుడు మనము 2 ఆల్ఫా, అదే బీటా ప్లస్ గామా ప్లస్ 2 ఆల్ఫా అని పెట్టుకోవచ్చు. మనం S1 తీసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు -9/2 వచ్చింది. ఇక్కడ బీటా ప్లస్ గామా అంటే ఏంటి? 2 ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్స్ టు -9/2. ఇప్పుడు ఏమైంది? 3 ఆల్ఫా ఈక్వల్స్ టు -9/2. ఏమైంది? 3 ఆల్ఫా ఈక్వల్స్ టు -3/2 వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటి? రూట్స్ వాల్యూనే కదా తెలుసుకోవాలి, సాల్వ్ అన్నారు కాబట్టి రూట్స్ వాల్యూ తెలుసుకోవాలి. ఆల్ఫా వచ్చింది, బీటాగా తేవాలి. ఎలా తేవాలి? ఇక్కడ మనము సింథటిక్ డివిజన్ అని చేస్తామన్నమాట. మీరు ఆల్రెడీ సింథటిక్ డివిజన్ 10th చేసి ఉంటారు, కానీ ఇక్కడ మళ్ళీ చెప్తాను, సరే చూడండి. ఆల్ఫా అనేది రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఇదిగో ఈ ఈక్వేషన్కి ఈ ఆల్ఫా అనేది రూట్ అవుతుంది కాబట్టి మనము ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఏ ఈక్వేషను? ఈ ఈక్వేషను. మనం ఇప్పుడు ఏంటి? దాన్ని ఆ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం సింథటిక్ డివిజన్ చేస్తాం బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఇప్పుడు సింథటిక్ డివిజన్ ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఆ ఈక్వేషన్ నుంచి కోఎఫిషియంట్ తీసుకొని సాల్వ్ చేస్తాం. కోఎఫిషియంట్స్ ఏంటి? ఫస్ట్ మనం కోఎఫిషియంట్స్ రాద్దాము. ఇక్కడ x³ ఏముంది? 18 ఉంది. కొంచెం స్పేస్ ఇచ్చి x² కోఎఫిషియంట్ ఏంటి? 81. x కోఎఫిషియంట్ 121. c కాన్స్టెంట్ 60. సింథటిక్ డివిజన్ ఎలా చేస్తారనమాట. ఇప్పుడు అలాగా చూద్దాము. ఫస్ట్ మనం సింథటిక్ డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ లాస్ట్ నెంబరు, ఇప్పుడు ఇది క్యూబిక్ ఈక్వేషన్లో ఉంది కదా, క్యూబిక్ ఈక్వేషన్ ఉన్నది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రావాలన్నమాట. ఒకవేళ
ఎక్స్ క్యూబ్ ఉంటే ఎక్స్ పవర్ 4 ఉంటే ఎక్స్ క్యూబ్గా వస్తుంది. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి అది పోయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, అది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో రావాలి. కాబట్టి ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏది చేసినా మనం ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఏం తీసుకుంటాం, ఇక్కడ ఆల్ఫా అనేది రూట్ అయింది కాబట్టి 3/2 అని తీసుకుంటాం. ఇక్కడ ఎక్కడైనా 18 0 అని తీసుకుంటాం కింద. ఇప్పుడు ప్లస్ చేస్తే 18 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూ వేసుకుంటామంటే ఇది ఇంటూ ఇది చేస్తాం, ఆ వాల్యూని ఇక్కడ వేస్తాం. ఇప్పుడు చూడండి, -3/2 ఇంటూ 18, ఇది బైలో ఉంది కాబట్టి -3/2 ఇంటూ 18. అది డైరెక్ట్గా బై లేకపోతే డైరెక్ట్ ఇంటికి వచ్చి చేసేయచ్చు, మీకు స్టార్టింగ్ కాబట్టి చెప్తున్నాను. ఎన్ని టైమ్స్ పోయిద్ది, 9 టైమ్స్. ఇప్పుడు ఏమైంది, -27 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసాను. ఇక్కడ వాల్యూ మనం -27. ఇప్పుడు 81 - 27 ఎంత అయింది, సబ్స్ట్రాక్ట్ చేస్తే 54 అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ వచ్చిన వాల్యూ దీంతో ఇంటూ చేయాలి, -3/2 ఇంటూ 54. మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేస్తాం. ఎన్ని టైమ్స్ పోయింది, 27 టైమ్స్ పోద్ది. 2 టేబుల్లో 54 27 టైమ్స్ పోద్ది. ఇప్పుడు ఏంటి, మైనస్ ఉంది, 27 ఇంటూ 3 ఎంత, -81. ఈ 81 ఇక్కడ వేస్తాం, వచ్చిన వాల్యూని ఇక్కడ వేస్తాం. దీన్ని దీంతో ఇంటూ చేసి ఈ వాల్యూని ఇక్కడ వేస్తాం. ఓకే, నెక్స్ట్ దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 40 వస్తుంది. సేమ్ ఇందాకలాగే -3/2 ఇంటూ 40 = 20 -60. ఇందాక చెప్పా కదా, ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఉన్నది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రావాలి కాబట్టి లాస్ట్ అన్నీ దేనికన్నా 0 అవ్వాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాసుకుంటారంటే, ఆల్ఫా అనేది ఒక రూట్ కాబట్టి x - 3/2 ఒకటి. అండ్ నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటారు, మనకి క్యూబిక్ ఈక్వేషన్ పోయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి 18x² ఇక్కడ ప్లస్ 54x ప్లస్ 40 = 0 ఇలా వచ్చింది అనమాట. మన ఈక్వేషన్ తెచ్చుకొని క్యూబిక్ ఈక్వేషన్ ఉన్నదాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మార్చుకున్నాం. సింథటిక్ డివిజన్ చేస్తే ఒక క్యూబిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఇందాక సింథటిక్ డివిజన్ చేశాక మనకి x + 3/2 ఇంటూ 18x² + 54x + 40 = 0 అనేది వచ్చింది. దాంట్లో ఒక రూట్ వచ్చింది, x = -3/2 వచ్చింది ఒకటి. ఇంకా 2 కనిపెట్టాలి, క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ రావాలి. కాబట్టి నేను ఇక్కడ 18x దీన్ని 2తో కామన్ తీసాను, ఇది వచ్చింది. మనకి ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము, 2 × 9 180. సేమ్ 180 రావాలి, యాడ్ చేస్తే 27 రావాలి. అంటే 15 × 12 చేస్తే 180 వస్తుంది, యాడ్ చేస్తే 27 వస్తుంది. కాబట్టి నేను అలా తీసుకున్నా. ఇప్పుడు ఏమైంది, 9x² + 15x + 12x + 20 = 0. ఇప్పుడు కామన్ తీస్తే 3x కామన్ తీద్దాము, ఏముంటుంది, 3x + 5 + 4 కామన్ తీస్తే 3x + 5 = 0. ఇప్పుడు 3x + 4 × 3x + 5 = 0. ఇప్పుడు 2 వాల్యూస్ వచ్చాయి. 3x + 4 = 0 ఒకటి, 3x + 5 = 0 ఒకటి. 3x = -4, x = -4/3. ఒక వాల్యూ 3x = -5, x = -5/3. మనకి ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ 3 వాల్యూస్ వచ్చేసాయి. Therefore the roots are -4/3, -5/3, -3/2 అనేది రూట్స్ అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ అనమాట. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఈచ్ ఆర్ ఇన్ ఏపీ అన్నారు. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, ఆ 2 ఏపీలో ఉన్నాయి అన్నారు. ఇక్కడ ఏంటి, మనం గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాము. 4x³ - 24x² + 23x + 18 = 0. ఇది ఈక్వేషన్ 1. ఏపీలో ఉంది, ఒక ఈక్వేషన్ ఏపీలో ఉందంటే ఫార్ములా ఏమొస్తుంది, a - d, a,
ఏ ప్లస్ డి ఆర్ ది రూట్స్, అంటే రూట్స్ అనుకుంటాము ఆల్ఫాబెటే కాకుండా, ఆర్ ది రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. ఈక్వేషన్ ఏపీలో ఉంది కాబట్టి ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి అనేది ఏపీలో ఉంది బై ద గివెన్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ నుంచి మనం రూట్స్ అని తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము S1 ఫైండ్ అవుట్ చేస్తాం కదా. S1 ఏంటి? సమ్ ఆఫ్ రూట్స్. అంటే ఇవి ఆల్ఫా బీటా గామా లాగా ఇది ఏపీలో ఉంది కాబట్టి మనం అలా తీసుకున్నాము. ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి, డిడి క్యాన్సిల్ అయిపోయింది. S1 ఏమైంది? మైనస్ బి బై ఏ, అంటే మైనస్ ఆఫ్ మైనస్ బి దగ్గర -24/4 ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి 6 అవుతుంది. ఇక్కడ 3a = 6, a = 2. ఒక ఏ అనే వాల్యూ వచ్చింది మనకి 2, ఏ వాల్యూ 2 వచ్చిందనమాట. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏంటి సింథటిక్ డివిజన్ చేద్దాం. సేమ్ ఇందాకలాగా ఈ క్వశ్చన్ చేసాం కదా సింథటిక్ డివిజన్, సేమ్ అలానే ఉంటుంది. ఇలా కనిపెట్టి అదే ఏ ఈజ్ ద రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్లో చేస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేర్ఫోర్ a = 2 is the root of the given equation by using a method, using synthetic method, by using synthetic division. బై యూజింగ్ సింథటిక్ డివిజన్ అనమాట. ఏ = 2 ఈజ్ ద రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్. సేమ్ ఇందాకలా ఏం చేస్తాము? దీని కోఎఫిషియెంట్ చూసుకుంటాము. ఈ యొక్క ఈక్వేషన్ ఒక కోఎఫిషియెంట్స్ రాసుకుంటాము. 4 -24 23 18. ఇప్పుడు ఏంటిది? ఇక్కడ ఏ అనేది రూట్ అయింది కాబట్టి ఇక్కడ 2 తీసుకుంటాం. ఇక్కడ 0 పెట్టి 4, 2 4s are 8, -24 ప్లస్ 8 ఎంత అయింది? -16. -16 × 2 32, మైనస్ చేస్తే -9 అవుతుంది. -9 × 2 ఏమైంది? -18 = 0 అవుతుంది. ఇప్పుడు ఏంటి? మనము క్యూబిక్లో ఉన్నది మనకి స్క్వేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమైంది? x - 2 ఒకటి, 4x² - 16x - 9 = 0 ఒకటి. x = 0 అనేది ఒక రూట్ వచ్చింది. ఇంకోటి మనం 4x², ఇక్కడ ఏంటిది? 16xని నేను ఎలా రాస్తున్నాను? 18x + 2x - 9 = 0. మైనస్ చేస్తే 16 అవుతుంది, 36 అవుతుంది. 8 × 36 ఫ్యాక్టరైజేషన్ చేశాను. కామన్ తీస్తే 2x, కామన్ తీస్తే 2x - 9 ప్లస్ 1 × 2x - 9, ఇంకోటి 2x + 1 ఒకటి, 2x - 9 = 0 ఒకటి, 2x + 1 = 0 ఒకటి, 2x - 9 = 0, 2x = -1, x = -1/2. ఇంకో రూట్ వచ్చింది. ఇంకో రూట్ 2x = 9, x = 9/2. ఇప్పుడు 3 రూట్స్ వచ్చేసాయి. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ ఏంటివి? -1/2, 9/2, 2 అనేది 3 రూట్స్ వచ్చాయి. సేమ్ ఇందాకలానే ఇది చేద్దాము. సెకండ్ది గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? గివెన్ ఈక్వేషన్ ఏంటిది? 8x³ - 36x² - 18x + 81 = 0. సేమ్ ఇందాకలాగే లెట్ a - d, a + d ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఆర్ ద రూట్స్ ఇన్ ఏపీలో ఉన్నాయి బై ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ఏపీలో ఉంది అంటున్నారు. S1 ఎలా రాసుకుంటాం? a - d + a + d.
ఏమైంది మైనస్ ఇంటూ -36/8 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి డిడి క్యాన్సిల్ అయిపోయింది. 3a = 9/2 ఉంటుంది. ఇక్కడ ఏమైంది ఇక్కడ ఎలా అన్నా చేయొచ్చు. 3a = 9/2 కదా, 6 అది తీసుకెళ్ళి 6a = 9, a = 3/2. ఏ వాల్యూ అనేది 3/2 వచ్చింది. సేమ్ ఇందాక ఏ వాల్యూని తీసుకెళ్ళి సింథటిక్ డివిజన్ చేస్తాము. దేర్ఫోర్ a = 3/2 ఈజ్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్కి రూట్ గివెన్ ఈక్వేషన్ బై యూజింగ్ ఏ మెథడ్, సింథటిక్ డివిజన్, సింథటిక్ మెథడ్. సింథటిక్ డివిజన్ యూస్ చేసుకొని మనం ఆల్ఫా బీటా వాల్యూస్ అంటే రూట్స్ అనేది కనుక్కుంటాం. ఇప్పుడు ఏమైంది 3/2 ఇక్కడ రాస్తాము. దాని కోఎఫిషియన్స్ ఏంటి, 8 -36 -18 81. ఇప్పుడు ఏమైంది ఇక్కడ 0 8 4 4 3 12. సబ్స్ట్రాక్ట్ చేస్తే -24 ఇంటూ ఏమైంది ఇది 36. 3/2 ఇంటూ -24 చేస్తే -36 అయ్యిద్ది. మళ్ళీ సబ్స్ట్రాక్ట్ చేస్తే 54. ఇది ఇంటూ ఇది -81. క్యూబిక్ ఉన్నదల్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మారిద్ది. ఇప్పుడు ఏమైంది x - 3/2 ఒక ఈక్వేషన్, 8x² - 24x - 54 = 0 అదొక ఈక్వేషన్. x = 3/2 వచ్చింది, ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇంకోటి 2తో కామన్ తీస్తున్నా, 4x² - 12x - 27 = 0 అదొక ఈక్వేషన్. ఇప్పుడు ఏంటి మనం ఎల్సిఎం తీద్దాము. ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 4x² - 18x + 6x - 27 = 0. మనం ఇందాక ఇది సాల్వ్ చేసినట్టున్నాము. ఇందాక వేరే దాంట్లో సాల్వ్ చేసాము. అవును, ఇందాక సాల్వ్ చేసాము. 5th దాంట్లో సాల్వ్ చేసాము. సేమ్ అలానే చేసేయండి. ఏమైంది 2x కామన్ తీస్తే 2x - 9 + 3 × 2x - 9 = 0. 2x + 3 × 2x - 9 = 0 మనకేంటి ఇక్కడ x = 3/2 వచ్చింది. 2x + 3 = 0 వచ్చింది. 2x - 9 = 0 వచ్చింది. 3 నాకు తీసుకెళ్ళిపోతే -3. x = -3/2. ఇంకోటి 2x = 9, x = వాల్యూ 9/2. మనకి 3 రూట్స్ అనేవి వచ్చేసాయి. కాబట్టి దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ 3/2, -3/2, 9/2. ఇవి ఈజీగానే ఉంటుంది. మనకి ఏపీ అది ఈక్వేషన్ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నదాన్ని కండిషన్ యూస్ చేసుకొని చేస్తామన్నమాట. కాబట్టి ఆ కండిషన్ ఇచ్చారా లేదా అని చూసుకొని సాల్వ్ చేయండి.